హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ కావ్యలు బెడ్రూమ్లో ఉంటారు. ఇక వెంటనే కూడా రాజ్ అయితే పాస్పోర్ట్ గురించి మొదలు పెడతాడు మాట్లాడడానికి. ఇదిగో కళావతి, ఇంకా పాస్పోర్ట్ వచ్చేసింది, ఇంకా నిన్ను ఆపేదెవరు, నీకు అడ్డేదెవరు, ఇక నువ్వు మీ బావ జంట పక్షుల్లాగా హ్యాపీగా విహరించిపోండి, ఇక ఫారెన్కి వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. కావ్య మనసులో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, కానీ పైకి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఏంటి కళావతి, ఏంటి షాక్ అయిపోతున్నావు కదా, నేనేంటి ఇలా మాట్లాడడం ఏంటని నాకు తెలుసు కళావతి. ఖచ్చితంగా నీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావు, ఎందుకంటే కావాలని ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా. లేదు, నిజంగానే చెప్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా రేపో మాపో నీకు నేను డైవర్స్ ఇస్తాను. ఆ డైవర్స్ తీసుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఈ విషయం జరుగుతుంది, అది నీకు కూడా తెలుసు, కానీ నీ లైఫ్ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టమైన మీ బావ నువ్వు ఇద్దరు కూడా హ్యాపీగా నాకు డైవర్స్ ఇచ్చేసినాక చక్కగా పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపో. ఇక నీ జీవితం 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుంది. నాతో ఉంటే నీకు ఏమీ ఉండదు, ఇక సంతోషం కూడా ఉండదు కనీసం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇక కావ్య లోపల చాలా బాధపడుతుంది. ఈయన తెలిసి అంటున్నారా తెలియకంటున్నారా, బావా నేను ఈయన విషయంలో కావాలని ఆయన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలని మేము నటిస్తూ ఉంటే ఈయన నిజంగా జీవించేస్తున్నారు. ఇక మా బావని నన్ను కలిపి పెళ్లి చేసుకోమని మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, విషయం అంతా కూడా చెప్పేయాలి, చెప్పకపోతే నన్ను మా బావని అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా రోజులైపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే కూడా ఇక నైట్ బయటకు వస్తుంది. ఇక వెంటనే అక్కడ ఇందిరాదేవి, అమ్మ కావ్య నీతో కొంచెం మాట్లాడాలి, ఇటురా అని చెప్పి బయటికి తీసుకొస్తుంది. ఏంటమ్మమ్మ గారు అనగానే, నువ్వు చేసింది ఏమీ బాగలేదు, నీ మనసులో నిజంగా నా మనవడంటే చాలా ప్రేమ ఉంది, ఆ ప్రేమ వాడికి కూడా ఉంది, వాడి ప్రేమని బయటకు తీసుకురావాలనే కదా ఈ తాపత్రయం అంతా. ఇక అంతా చేసి చివరాఖరికి మంచి జరిగే టైంలో నువ్వు ఈ రకంగా నేను డైవర్స్ కాగితాల మీద సంతకం పెట్టను అని చెప్పి అన్నావు, కానీ అది కరెక్ట్ కాదు. ఇంత పెద్ద మనిషిని డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టమని ఎందుకు అంటున్నాను, ఖచ్చితంగా నీ భవిష్యత్తు గురించే. నువ్వు అలాగే నా మనవడు ఇద్దరు కూడా మంచిగా పిల్ల పాపలతో కలిసి ఉండడానికే. వాడి మనసులో నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ వాడు ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ డైవర్స్ నాటకం మనం ఆడితే మాత్రం వాడి మనసులో ప్రేమ ఖచ్చితంగా బయటపడుతుంది. ఇంతకాలం వాడు చెప్పినట్టుగా వాడి చుట్టుపక్కలే ఉండేసరికి వాడికి ఎప్పుడు చూసినా నిన్ను డైవర్స్ ఇచ్చేస్తాను, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉన్నాడు. అదే నువ్వు పేపర్లు తీసుకొని నువ్వే ఇక డైవర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని అడిగితే వాడి మనసులో ఉన్న ప్రేమ ఖచ్చితంగా బయటకు వస్తుందమ్మా, నా మాట నమ్ము, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, నేను నీ వెనక ఉన్నాను కదా, ఎందుకంత ధైర్యం కోల్పోతున్నావు అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటుంది. కావ్యకి ఏమీ అర్థం కాదు. అవునమ్మమ్మ గారు, ఇందాక కూడా నాకు ఆయనే డైవర్స్ ఇస్తానని అంటున్నారు, నన్ను మా బావని పెళ్లి చేసుకొని హాయిగా ఫారెన్ వెళ్ళిపోమంటున్నారు, అంటే ఆయన మనసులో నేను మా బావ నిజంగానే ఇక ఇద్దరం క్లోజ్గా ఉంటున్నామా అనుకొని ఇక ఈ విధంగా మాట్లాడుతున్నారో ఏమో అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు అనగానే, వాడి మొహం, వాడి మనసులో ఉన్న ప్రేమని కంట్రోల్ చేసుకుంటూ కావాలని ఈ పిచ్చి కూతురన్నీ కూస్తున్నాడు. నిజానికి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడికి ఆఫీస్లో ఎంత వర్క్ ఉన్నా కూడా నీతోనే వచ్చాడు. ఎందుకు వచ్చాడు, వాడికి నీ మీద ప్రేమ, ఆ ప్రేమ గురించే మన తాపత్రయం అంతా. వాడు ఎన్నైనా కూతలు కూసుకొని ఖచ్చితంగా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. రేపొద్దున్న వాడికి నువ్వు తీసుకొని వెళ్ళి పేపర్ల మీద ఖచ్చితంగా సంతకం చేసి వాడికి కూడా ఇవ్వు, ఏదైనా కూడా మంచి విషయమే జరుగుతుంది, ఏం జరిగినా మన మంచికే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఏమీ అనలేక సరే అమ్మమ్మ గారు అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది.
ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక కావ్య వంటగదిలో టీ పెట్టుకుంటూ అందరికీ టీలు సర్వ్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క దానిలక్ష్మి ఇక అనామిక ఇద్దరు కూడా మనసుల్లో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదిగో అనామిక, మనం తెగే వరకు లాగితే ఖచ్చితంగా మనకే లాసు. ఎందుకంటే మగవాడు బుద్ధి వంకర బుద్ధి. ఎంత నా కొడుకైనా కూడా వాడి వైపు నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా కళ్ళారా చూశాను కాబట్టి. వాడు అప్పు అలా రోడ్డు మీద చేతులు పట్టుకొని ఉండడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి మనం వాళ్ళని ఓపెన్గా అడిగితే వాళ్ళు ఇంకా రోడ్డు మీద కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకని ఈ విషయంలో వాడిని నువ్వు ఖచ్చితంగా ఏమీ అడగకుండా వాడికి ఏం కావాలనుకుంటున్నాడో, అసలు అప్పు దగ్గర ఏముందని ఆశిస్తున్నాడో, ఎందుకని మాట్లాడుతున్నాడో అది ఒకసారి మనం అబ్జర్వ్ చెయ్యాలి. ఇంకా వాడు మాట వినకపోతే అప్పుడు ఇంటి వాళ్ళందరి దగ్గర వాడిని నుంచోబెట్టి ఆ అప్పు విషయం తీసుకొచ్చి ఆ అప్పుని అలాగే కళ్యాణ్ని ఇద్దరిని కూడా అడిగి పడేస్తాను. నీకు నిన్ను మాట ఇస్తున్నాను కదా, నువ్వు మాత్రం ఈ విషయంలో ఏమి బాధపడమాకు. వాడు ఎన్ని మాటలు మాట్లాడినా ఇంటికే వస్తాడు. ఎందుకంటే నువ్వు భార్యవి అని చెప్పి అనామికకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తుంది. ఇక వెంటనే అనామిక మాత్రం కావాలని, అయ్యో అసలు నిజానికి నేను నీ కొడుకును ప్రేమిస్తే కదా, నేను ప్రేమించింది డబ్బు కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నా లక్ ఏంటో అన్నీ నాకు కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఇంకా ఖచ్చితంగా నా మీద ఎంతో కొంత మా అత్తయ్యకి నా మీద కోపం ఉంటుందేమో, కొడుకుని సోఫాలో పడుకోబెడుతున్నానని నా మీద అనుమానం వస్తుందేమో అనుకున్నా. కానీ గాడ్ ఈజ్ గ్రేట్. ఖచ్చితంగా ఆ అప్పు విషయంలో నా వైపే సపోర్ట్ చేసేలాగా నాకు మంచిగా బుక్ అయ్యారు. ఈ విషయం అడ్డు పెట్టుకొని ఇక రోజు కూడా ఖచ్చితంగా నా వైపుకే అన్ని విషయాలు మలుచుకుంటూ ఉంటాను అని చెప్పి ఇక అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కూడా కావ్య ఇక అందరికీ కాఫీలు టీలు ఇచ్చినమ్మటే ఇక ఇందిరాదేవి సైగ చేస్తుంది. సైగ చేసిన వెంటనే అలాగే అమ్మమ్మ గారు అని చెప్పి అనగానే ఇక కావ్య అక్కడే ఉన్నాయి, నేను రాత్రి మీ బెడ్రూమ్లోనే ఇక పెట్టాను అనగానే, బెడ్రూమ్లో పెట్టారా నాన్న అమ్మమ్మ గారు అనగానే, అవును కబోర్డ్లో నీ బట్టల దగ్గరే పెట్టాను తీసుకో అని చెప్పి అనగానే వెంటనే అపర్ణాదేవి ఏంటి అత్తయ్య గారు ఏంటి అనగానే, ఏమీ లేదు, కావికి ఇష్టమైన పువ్వులు దేవుడికి సంబంధించిన పువ్వుల గురించి చెప్తున్నాను అని చెప్పి అనగానే, అవునా అని చెప్పి ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ సారీ ఇక కావ్య ఇక ఆ పత్రాలను తీసుకొని డైవర్స్ నోటీసులను తీసుకొని బాధపడుతూ అవి పట్టుకొని ఇక దేవుడి దగ్గరకు వచ్చి కన్నయ్య దగ్గరికి వచ్చి తన బాధ అంతా కూడా చెప్పుకుంటుంది కృష్ణయ్యతో. కృష్ణయ్య, ఎవరైనా నిజంగా విడిపోవాలనుకుంటే ఈ పత్రాల్లో భార్యాభర్తలు పేర్లు రాసుకొని ఇక డైవర్స్కి అప్లై చేసుకుంటారు. కానీ ఇది ఎక్కడ విచిత్రం, నేను నా భర్త ఇద్దరం కలవాలని మా బ్రతుకులు బాగుండాలని ఈ పత్రాల మీద సంతకం చేయాల్సి వస్తుంది. ఇక అంతా నీలేలే, నా భర్త మనసు మార్చి ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టకుండా నా జీవితానికి ఆనందాన్ని ఇవ్వు తండ్రి, నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి ఏడుస్తూ, బహుశా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఈ విధిగా కలవాలని ఈ నోటీసుల మీద సంతకం చేసే మొదటి వ్యక్తి నేనే అనుకుంటా అని చెప్పి ఏడ్చుకుంటూ పెన్నుతో తన సైన్ చేస్తుంది దేవుడి దగ్గర దీపారాజన ఎదురుగానే. ఇక వెంటనే కూడా కళ్ళు తుడుచుకొని ఎంత తుడుచుకుందామన్నా ట్రై చేస్తున్నా కూడా కళ్ళమట నీళ్ళు ఆగవు కావ్యకి. ఇక కావ్య మనసు నిండా భారంతో ఏదో ఒకటి ధైర్యం చేసి ఈ కాగితాల మీద సంతకం పెట్టాను, అదంతా తర్వాత దేవుడి మీద భారం. నా లైఫ్లో నాకు మంచి జరగాలని లేదు, చెడు జరగాలని లేదు. ఆ దేవుడు ఆ బ్రహ్మముడి విప్పాలనుకుంటే ఆ దేవుడే విప్పేస్తాడు. అంతకు మించి ఇంక ఏమీ ఆలోచించే పని లేదు. అమ్మమ్మ గారు చెప్పినట్టు నా వెనక అమ్మమ్మ గారు ఉన్నారు. ఈ విషయంలో ఏదైనా కొంచెం తేడా వచ్చినా అమ్మమ్మ గారు నిలబడి నా విషయం గురించి నిజాయితీ గురించి చెప్తారు ఆయనతో అని చెప్పి ఇక ధైర్యం చేసి వెళ్తుంది. అప్పటికే రాజిక ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటాడు. ఇక రెడీ అవుతూ కావ్యం చూసి వెంటనే కూడా కావ్య రాగానే రాజ్ మనసులో అంతరాత్మ, ఎందుకురా రోజుకి నువ్వు ఇలా తయారవుతున్నావు, నీ భార్యని ఫారెన్ పంపించేయాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఉండగలవా, నేనైతే అస్సలు ఉండలేను,
కావ్య ఎంతైనా చాలా అందగత్తె, చాలా తెలివిగలది. ఇంటి కుటుంబంలో అందరికీ కూడా ప్రేమని పంచుతూ ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకునే తత్వం కలది. ఇలాంటి భార్యను వదిలేస్తే నీకు ఇంతకన్నా మంచి భార్య రాదురా, ప్లీజ్ రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మనసులో అంతరాత్మ చెప్పిన మాటల్ని ఇక అంతరాత్మ గొంతు నొక్కేసి మరి రాజ్ షూ వేసుకొని, నీకు తెలీదు, ఇది స్వరాజ్ ఎప్పుడు ప్రేమకి లొంగడు. స్వరాజ్ లైఫ్లో ప్రేమ అనేదానికి ఇక ఎక్కడా కూడా తాకోలేదు అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్య రాగానే, ఏంటి వస్తున్నావు? మీ బావ లేడా? నువ్వు మీ బావ బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. పాస్పోర్ట్ కూడా వచ్చేసింది కాబట్టి వీసాకి ఏమైనా అప్లై చేయమంటావా కళావతి అని చెప్పి కావ్యని అడుగుతూ ఉంటాడు రాజ్. ఇక రాజ్ అలా అడిగేసరికి కావ్యకి చాలా కోపం వస్తుంది. ఈయన అంతా కూడా ఆటలు అనుకుంటున్నాడు. జీవితాన్ని ఆటల్లా మరిచి ఈ రకంగా మాట్లాడుతూ మధ్యలో బాధ పెడుతూ ఈయనకి ఇక మొత్తానికి జీవితం అంటే ఏంటో అన్నది ఈరోజు తెలిసిపోవాలి అని చెప్పి వెంటనే కూడా, ఏమండి ఈ పత్రాలు చూడండి అని చెప్పి అంటుంది కావ్య. ఏంటి ఆ పత్రాలు ఏముంది? కొంపతీసి వీసా అప్లికేషన్కి ఏమన్నా ఫిలప్ చేసేది తెచ్చావా ఏంటి? నేనేదో ఊరికే అన్నాను అనగానే, లేదు ఇది వీసా అప్లికేషన్స్ కాదు, ఇది విడాకుల నోటీసు అని చెప్పి అంటుంది. ఏంటి అనగానే, అవునండి, విడాకులు తీసుకోవడానికి భార్యాభర్తలు సంతకాలు చేసి అప్లై చేసుకునేవి. దాని మీద నేను సంతకం పెట్టాను. మీరు కూడా సంతకం పెడితే మన ఇద్దరికి విడాకులు ఇస్తారు అని చెప్పి అంటుంది. కళ్ళు వెంట నీళ్లతో కళ్ళు ఎర్రగా చేసుకొని మొహం పక్కకు తిప్పుకొని చెప్తుంది కావ్య. ఆ మాటలకి వెంటనే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నావు కళావతి అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడటం ఏంటండి, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం మీ చేతుల మీదకి వచ్చింది. ఇక చూస్తూ ఆగుతారేంటండి? ఇంకా ఏం మాట్లాడతామని టైం వేస్ట్ చేస్తారేంటి? మీకు కావాల్సింది నా చేతిలో ఉంది. మీరు ఎప్పటి నుంచో ఈ విషయం గురించే కదా ఎదురు చూస్తున్నారు. ఇక ఎందుకండి లేట్ చేస్తారు? ఇదిగోండి పెన్ను, మొత్తానికి సంతకం చెయ్యండి. ఇక నేను కూడా సంతకం చేశాను అని చెప్పి కావ్య చాలా దీనంగా చెప్తుంది. ఆ మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు వెంట నీళ్ళొస్తాయి. ఏంటి, నువ్వు విడాకుల పత్రాలు రెడీ చేసావా? అసలు ఏమనుకుంటున్నావు కళావతి నువ్వు? నేను నీతో చెప్పానా? ఇప్పుడు ఈ విడాకుల పత్రాల గురించి ఈ విషయంలో మన ఇద్దరం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదే, ఇద్దరం చర్చలు చేసుకోలేదే. అలాంటిది నువ్వేంటి విడాకుల పత్రాలు తీసుకురావడం అని చెప్పి రాజ్ అంటాడు. అదేంటండి, మీరు నైటే కదా అన్నారు, మీ బావతో నువ్వు ఫారెన్ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావు, నాతో నువ్వు హ్యాపీగా ఉండవు, నా భార్య స్థానంలో నువ్వు ఎప్పటికీ ఉండను అని చెప్పి కారాఖండిగా చెప్పేశారు. నేను ఎప్పటికైనా ఇప్పటికైనా పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే. మీరు అనుకున్నట్టుగా తాతయ్య ఆరోగ్యం బాగోనంతకాలం మీతో సమానంగా నాటకం ఆడాను. ఇంకా కళ్యాణ్ పెళ్ళి ఉందని చెప్పి కళ్యాణ్ పెళ్ళి వరకు ఆగాము. ఇంకా ఇప్పుడు ఎవరి జీవితాలు ఇక ఏమీ లేవండి. ఖచ్చితంగా మనం డైవర్స్ తీసుకొని విడివిడిగా ఉండడమే కరెక్టు. అందుకే డైవర్స్ పేపర్ని తెప్పించాను అని చెప్పి కావ్య అనగానే, ఏమైంది నీకు ఇలా మారిపోయావు? నువ్వేంటి డైవర్స్ పేపర్లు తెప్పించడం ఏంటి? నాకుతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఇప్పుడు డైవర్స్ విషయంలో మర్చిపో. ఇప్పుడు గురించి నేను మాట్లాడలేదు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ పేపర్లు అనగానే, అదేంటండి ప్రస్తుతానికి అంటారు? మీకు ఇష్టమైతే సంతకం పెట్టండి, ఇష్టం లేదు అంటే పేపర్లు పడేసేయండి, అంతేగాని ప్రస్తుతానికి తర్వాత అని చెప్పి వాయిదాలు వేయొద్దు. ఇది జీవితం అండి. ఇది ఏ రోజు కూడా ఖచ్చితంగా నిఖార్సుగా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. నేనంటే మీకు ఇష్టం లేదు కాబట్టి ఆ శ్వేతాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అందుకే కదా నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఇప్పుడేంటి ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అంటుంది. ఇక కావ్య మాటలకి, నిజంగానే నాకు డైవర్స్ ఇద్దామని చెప్పి నిశ్చయించుకున్నావా? అంటే నువ్వు మీ బావ హ్యాపీగా పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని ఫారెన్ చెక్కేద్దాం అనుకుంటున్నావా? మోసం.
దగ అని అంటాడు. ఏం మోసం, ఏం దగ, ఏం చేశానండి నేను అని చెప్పి కావ్య అనగానే ఇంకా ఏం చెయ్యాలి, వామ్మో వామ్మో ఇంత మార్పా, నువ్వేంటి డైవర్స్ పేపర్లు తీసుకొని నాకు చెప్పడం ఏంటి, అసలు ఏ రోజైనా నేను ఇది ఊహించలేదు, ఇది నిజంగా కళ అయితే బాగుండేది, అసలు నువ్వు ఇలా ఎలా మారిపోయావే, అయినా నీ మార్పుకి కారణం అంతా కూడా మీ బావగాడు, ఎక్కడున్నాడు తమ్ముడు అన్నయ్య అని చెప్పి అనగానే చాలు, మీరు చేసిన వావరక్షణ చాలండి, మీ మనసులో నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తూ మా బావని ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో, మీరు రాత్రి అనలేదా నాకు డైవర్స్ ఇస్తానని, నేనంటే మీకు ఇష్టం లేదు కదండి, మరి అలాంటప్పుడు మా బావని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు, మా బావ ఫారెన్ నుండి వచ్చాడు, ఇక తను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాడు, మమ్మల్ని ఇద్దరిని ఫారెన్ పంపిస్తూ హ్యాపీగా ఉండండి, 3 పువ్వులు 6 కాయలతో ఉండండి, నేను ఒక్కడనే ఉంటాను అని చెప్పి రాత్రి చాలా మాటలు చెప్పారు, అవన్నీ నేను మీతో పలకమని చెప్పలేదే అని చెప్పి అనగానే చూడు కళావతి, ఇప్పుడు నీకు సీరియస్గా చెప్తున్నాను, ఈ విషయం మర్చిపో, నేను నీకు డైవర్స్ ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత అని చెప్పి అంటాడు. అదేనండి, ఎందుకు ఇస్తారు, అసలు డైవర్స్ ఇవ్వడానికి ఏంటి కారణం, నా వైపు నుంచి మీకు ఏమి నష్టం జరిగింది, నేను మీకు ఏం తక్కువగా కనపడుతున్నాను, ఆ శ్వేత అంతా ఎర్రగా బుర్రగా నేను లేనా, లేదంటే నేను ఏమాత్రం కూడా తూ అంటే తారని అక్షరం ముక్కరాని చదువు లేని దద్దమ్మన, అన్ని విషయాల్లో మీకు చేదోడు వాదాడుగా అన్ని విషయాల్లోనూ ఉంటున్నాను, ఇటువైపు పెద్దలంటే గౌరవ మర్యాదలతో ఉంటున్నాను, ఇక అన్నిటికీ మించి మీ మీద చాలా ప్రేమతో ఉంటున్నాను, అలాంటప్పుడు నన్ను వదిలేయాలని తాటు మీకు ఎందుకు వచ్చింది, మీరు కారణమైనా చెప్పండి, లేదంటే ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకమైనా పెట్టండి, లేదు అంటే ఇక ఈ డైవర్స్ గురించి ఇక ఆలోచించొద్దని చించి పడేసేయండి డస్ట్బిన్లో, ఇక మీకు ముందు ఉన్నవి 2 ఆప్షన్స్, ఇక అంతకు మించి నేను ఏమీ చెప్పలేను, నా జీవితం గురించి నేను ఆలోచించుకున్నాను, ఈ రోజు నుంచి ఇక రోజు కూడా ఖచ్చితంగా నా విషయంలో ఇక నేను ఏదో ఒకటి చేసి నా కాళ్ళ మీద నేను నిలదొక్కుని ఉద్యోగము ఏదో చేసుకోవాలి, లేదంటే ఎప్పుడైనా మీ మనసు మారిపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నా భార్య స్థానంలో నేను ఎప్పుడు నీకు ఇవ్వలేదని పుట్టింటికి పంపించే ఎప్పుడైనా కూడా నాకు డేంజరే, ఎందుకంటే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ నా ఇల్లు నా భర్త నా సంసారం అని మీకు సేవలు చేస్తూ ఇంట్లో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది సమకూరుస్తూ మీరు చెప్పిన ప్రతిదానికి తల వంచుతూ అన్నీ చేస్తూ వస్తుంటే మధ్యలో మీరు నన్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేను ఈరోజు అడుగుతున్నానండి, తెలియక అడుగుతున్నాను, చెప్పండి, నేను మీకు అంత కాందాన్ని అయిపోయానా, పెళ్లి చేసుకున్న మొదలు ఈ రోజు వరకు కనీసం నన్ను ముట్టుకోలేదు, అయినా కూడా నేను ఏ రోజు కూడా తిరగబడి మీ మీద ఎవరికి ఈ విషయం చెప్పలేదు, 4 గోడల మధ్య మీతో పాటు సంతోషంగానే ఉంటున్నట్టే నలుగురికి చెప్తున్నాను, కానీ మీరు ప్రతి నిమిషము ప్రతిరోజు నువ్వు ఏ రోజు నా భార్యవి కాదు, నేను ఏ రోజు నిన్ను ఇష్టపడలేదు, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి గుచ్చుతూనే ఉన్నారు. అది కరెక్టా చెప్పండి, మీ మనసులో మీ మనస్సాక్షిని అడగండి, నేను ఎందుకు వద్దనుకుంటున్నారో, నేను ఏ రోజు పుట్టింటికి వెళ్ళిపోవాలో మీ మనస్సాక్షిని అడగండి అని చెప్పనగానే లోపల మనస్సాక్షి చెప్పరా, ఇప్పటికైనా చెప్పు, ఒరేయ్ నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు, కళావతి లాంటి భార్య నీకెప్పటికీ రాదురా, ఎందుకంటే కళావతి అందరిలాంటి పిల్ల కాదు, ఎంత మంచిదంటే ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంది, చివరాఖరికి తను ఇప్పుడు అడుగుతున్న మాటల్లో కూడా ప్రేమ ఉందిరా, ఎందుకురా నీకు కనిపించట్లేదు, హాయిగా ఇక పెళ్లి రోజు కూడా ఉంది కదరా, పెళ్లి రోజు కల్లా మీ ఇద్దరు ఒకటైపోయి హ్యాపీగా ఉండండిరా, ఎందుకురా లేనిపోందంతా తల మీద పెట్టుకుంటావు, అసలు కారణం ఏంట్రా, కళావతిని ఎందుకు వద్దనుకుంటున్నావు అని చెప్పి అంతరాత్మ పక్క నుంచి ఒకటే గోల పెడుతూ ఉంటుంది. రాజ్ ఇక వెంటనే నాకు ఇష్టం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా తుళ్ళి పడుతుంది ఇక కావ్య. ఎవరంటే ఇష్టం లేదండి, నేనంటే ఇష్టం లేదా, లేదంటే డైవర్స్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేదా
అనగానే వెంటనే ఇక డోర్ని కొడుతూ ఉంటుంది ఇందిరాదేవి డోర్ను కొట్టడం గమనించిన రాజు అయితే వెంటనే చూడు కళావతి, ఇంతది అంత చేయొద్దు, చిలికి గాలివాన చేయొద్దు, ఇప్పుడు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీకు లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి ఇక ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ తీ అనగానే నాకు అదంతా అనవసరం అండి, నేను సంతకం చేశాను, మీరు కూడా సంతకం చేస్తే మనం లాయర్తో పాటు ఇక 1 వీక్లో ఇద్దరికి డైవర్స్ వచ్చేలాగా చేసుకోవాలి, అంతకు మించి నేను ఇంక ఏమి మీకు మిమ్మల్ని అడగట్లేదు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు నన్ను ప్రతిరోజు సాధిస్తూనే ఉన్నారు, ఏదో ఒక రోజు వదిలేస్తాను అని అంటూనే ఉన్నారు, అదే ఈరోజు వచ్చింది, మీరు సంతకం పెట్టాల్సిందే అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటే సంతకం పెట్టేది అని చెప్పి పారా చింపేస్తాడు రాజ్. ఇక వెంటనే కూడా కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక డైవర్స్ పత్రాలన్నీ 4 ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేసి, ఏంటి ఇందాక నుంచి బతిమలాడుతున్నానని తెగరెచ్చిపోతున్నావు, ఒక్క నిమిషం ఆగు, ఎవరో వచ్చారు అని చెప్పి వెంటనే కూడా ఇక డోర్ని ఓపెన్ చేస్తాడు రాజ్. ఇక వెంటనే ఇందిరాదేవి లోపలికి వస్తుంది. లోపలికి రాగానే ఏమైంది నానమ్మ అనగానే ఏమీ అవ్వలేదు, ఊరికే వచ్చాను, కావ్య ఎక్కడుందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఎక్కడుందన్నమాట. పద కావ్య అని చెప్పి అనగానే అమ్మమ్మ గారు నేను కొంచెం ఇక ఆయనతో మాట్లాడేది ఉంది అనగానే ఏం మాట్లాడతావు, నిన్ను పిలిచేది నేను కాదు, ఇక మీ తాతయ్య గారు మిమ్మల్ని ఇద్దరిని కూడా కిందకి రమ్మంటున్నారు, ఇక ఖచ్చితంగా మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట అనగానే అవునా నానమ్మ, ఆ విషయం నువ్వెందుకు వచ్చి చెప్పావు, ఎవరైనా పంపిస్తే అయిపోయేది కదా అనగానే ఏమీ లేదులేరా, నేను ఊరికే వచ్చాను అని చెప్పి ఇక కవర్ చేసుకుంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి లోపల వీళ్ళిద్దరూ ఇక గొడవ పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాజ్ ఈ విషయంలో వాడికి ఇష్టం లేదని క్లియర్ అండ్ కట్గా తెలిసిపోతుంది. వాడు డైవర్స్ పేపర్ని చింపేశాడనమాట. వీడికి లోపలంతా కూడా ఇష్టమే, కానీ బడవ మనసులోంచి మాత్రం బయటపడడు. ఇక కావ్య కూడా ఖచ్చితంగా గట్టిగానే అడిగింది, కానీ వాటికి సమాధానం ఒక్కదానికి కూడా చెప్పలేదు. వీడు తెలివైన వాడు అనుకున్నాను, కానీ తెలివైన మూర్ఖుడు, బంగారం లాంటి భార్యని పక్కన పెట్టుకొని పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి సన్నాసి వీడిని అని చెప్పి మనసులో అనుకొని, పదండి మీతో ఇద్దరితోనూ ఏదో మాట్లాడాలంట మీ తాతయ్య గారు అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక వాళ్ళ తాతయ్య గారు మాట్లాడడానికి కిందకి రమ్మన్నారని వెళ్తారు. ఇక వెంటనే సరే నేను ముందు వెళ్తున్నాను అని చెప్పి ఇందిరాదేవి వెళ్తూ ఉంటే, ఇదిగో కళావతి, ముందు కళ్ళు తుడుచుకో, ముందు మొహంలో నవ్వు తెచ్చుకో, నేను చెప్పినట్టుగా చెయ్యి అనగానే ఏంటండి ఇంకో కొత్త నాటకం ఆడమంటారా, చెప్పండి అని చెప్పి కావ్య అంటుంది. కొత్త నాటకం ఏంటి, నేను చెప్పేది విను, మన ఇద్దరం గొడవలు ఆడుకున్నట్టు ఏదో ఇద్దరం మాట్లాడుకున్నట్టుగా అలా కాకుండా ఫ్రీగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఇంటికి పెద్దవాళ్ళ దగ్గర మనం గొడవలు ఆడుకొని ఇక ఏదేదో గొడవలు పడుతూ ఉంటే వాళ్ళ మనసుకి ఎంత బాధగా ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకో అనగానే మీరు అందరి మనసుని బాగానే అర్థం చేసుకుంటారండి, నా మనసు తప్ప అని చెప్పి అంటుంది ఇక కావ్య. సరే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు ముందు పద అని చెప్పి కావ్యని ఇక వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొని వస్తాడు. రండి ఇటువైపు కూర్చోండి అని చెప్పి మంచం మీద ఇద్దరిని చెరుకు వైపు కూర్చోపెట్టుకుంటాడు సీతారామయ్య. ఇక వెంటనే ఏంటి తాతయ్య రమ్మన్నారు అని చెప్పి రాజు అనగానే, ఒరే మనవడా, నేను చాలా రోజుల నుంచి ఒక మాట అడుగుతున్నాను, దానికి నువ్వు సరే అంటావు, కానీ తీరా చూస్తే ఆ విషయం అనేది జరగట్లేదు, నా చేతిలో ముది మనవణ్ణి ఎప్పుడు పెడుతున్నావు అని అంటాడు. ఆ మాటకి ఇక రాజు ఒక్కసారిగా ఏంటి తాతయ్య, అదేమన్నా రెడీమేడ్ వస్తువా లేదంటే ఇప్పటికిప్పుడే తెచ్చుకోవడానికి అనగానే, ఒరే ఈ మొండి మాటలకి ఏమీ తక్కువ కాదు, తాతయ్య అడిగేది నువ్వు అలాగే కావ్య ఎప్పుడు ఇక మాకు ముది మనవణ్ణి ఇస్తున్నామని అడుగుతున్నారు అనగానే అది అని చెప్పి తడబడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య కుదరదు తాతయ్య గారు అని చెప్పి అంటుంది. వెంటనే ఏమైందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, అబ్బే కుదరదు అంటే ఇప్పటికి ఇంత అకస్మాత్తుగా పిల్లలు పుట్టరు కదా మావయ్య గారు, ఏదైనా 1 సంవత్సరం పడుతుందని అని చెప్పి అనగానే, అమ్మ బాబోయ్ దీని దగ్గర చాలా ఉంది, కావాలని తాతయ్య దగ్గర ఇరికించాలని మాట్లాడుతుంది అని ఇక తాతయ్య
ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా నీకు మనవడిని ముద్దు మనవడిని గుర్తుకొచ్చారు అనగానే, ఏరా నేను ఆఫీస్లో ఇన్నాళ్ళు ప్రతి వర్క్ చేసుకుని బిజీగా ఉండేవాడిని. నా చేతుల నుంచి నా కొడుకుకి ఇచ్చాను. నా కొడుకు కొంతకాలం చూస్తూ చూస్తూ ఇక నాన్నగారు మీరెందుకు వస్తున్నారు, మీరు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, నా కొడుకే పెద్దవాడైపోయాడు, నేనే రెస్ట్ తీసుకునే టైం వచ్చింది అని చెప్పి నన్ను కూర్చోపెట్టాడు. కానీ ఇప్పటి వరకు నా చేతికి ఒక మనవడు కాదు కదా, ఒక మనవరాలు కూడా రాలేదు. ఏంట్రా నేనేమైనా పెద్ద కోరికలు ఏమైనా కోరుతున్నానా, కనీసం ఈ తాతయ్య కోరికే తీర్చలేకపోతున్నావా రాజ్ అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకి ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియదు రాజ్కి. ఇక వెంటనే ఇక ఇందిరాదేవికి ఇక చిట్టి అవి ఇవ్వు అనగానే టికెట్లు తీసుకుని వస్తుంది. ఇదిగోరా రాజ్, మీ పెళ్లి రోజు ఉంది కదా, మీ పెళ్లి రోజుకి ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు చక్కగా హనీమూన్ వెళ్ళి హ్యాపీగా మీ ఇద్దరూ ఎంజాయ్ చేసి రండి. ఇక ఖచ్చితంగా నెల తిరిగే లోపల మాకు మంచి శుభకార్యం విషయం, ఇక స్వీట్ న్యూస్ గుడ్ న్యూస్ మాకు చెవులో పడాలి. చూసావా, ఎప్పుడైనా కూడా మీ మంచి గురించేరా ఆలోచించేది. తాతయ్య ఏ రోజు నుంచి నీ గురించి ఆలోచిస్తున్నారంటే, కావ్య నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీ ఇద్దరు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లల్ని పుట్టించుకొని పిల్లల్ని చక్కగా చూసుకోవాలని తాతయ్య ఆలోచన. అంతెందుకు, తాతయ్య ఆరోగ్యం కుదుటపడ్డానికి కూడా కారణం ఇక మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉండిపోవడమే. దానివల్లే తాతయ్య గారి ఆరోగ్యం కూడా సగం కుదుటపడింది రాజ్ అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. అంటే నాకేదో వర్క్ ఉన్నట్టుంది తాతయ్య ఈ 3 రోజులు అనగానే వెంటనే అక్కడికి సుభాష్ వస్తాడు. ఏంట్రా వర్క్ ఉండేది, వర్క్ అంతా కూడా నా కోడలి పిల్ల ఫినిష్ చేసేసింది. డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడో వాళ్ళకి మెయిల్ కూడా చేసేసింది. వాళ్ళ వైపు నుంచి గుడ్ న్యూస్ అయితే త్వరలో రాబోతుంది. ఈ లోపల హ్యాపీగా మా కోడలి పిల్లని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రా. పెళ్లి రోజుకి చుట్టుపక్కల ఎక్కడా కనబడకూడదు, మీరు ఉంటే ఇక వేరే దగ్గరే ఉండాలి అని చెప్పి ఇక నవ్వుతూ చెప్తూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి ఇక ఏమీ అనలేక, సరే మీ ఇష్టం వెళ్తాము అని చెప్పి టికెట్లు తీసుకొని ఇక అక్కడి నుంచి కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజ్ అయితే మనసులో చాలా ఫీల్ అవుతాడు. ఇక కావ్య చాలా సీరియస్గా లోపలికి వస్తూ ఉంటే, ఒక్కసారి ఆకు కళావతి నీతో మాట్లాడాలి అనగానే, ఏం మాట్లాడతారు, మళ్ళీ ఇంకొక నాటకం మొదలు పెట్టమంటారు, అంతేగా చెప్పేది, మీరు నాతో ఏ రోజైనా ప్రేమగా ఉంటున్నారా పెడుతున్నారా, ఏదైనా నాటకం ద్వారానే కదా అనగానే, అదేమీ కాదు, ఈసారి నాటకం కాదు, రియల్గానే మన ఇద్దరం హనీమూన్ వెళ్తున్నాం అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అనగానే, కళావతి నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. కానీ నేను తొందరగా ఎలాంటి విషయంలోనూ ఎవరిని సారీలు అడగను, నీకు తెలుసు కదా, కానీ నిన్నే అడుగుతున్నాను అంటే అర్థం చేసుకో. నా మనసులో ప్రేమ నీ మీద ఉంది, కానీ నా కళ్ళకి ఎక్కడో నీ మీద నాకు కొంచెం ఈగో కూడా ఉంది, అందుకే నా ప్రేమని బయట పెట్టుకోలేకపోతున్నాను. కానీ చివరి ఆఖరికి డైవర్స్ కాగితాలు ఇచ్చి బాగానే నన్ను నీ వశపరుచుకున్నావు. నీ మనసులో అసలు డైవర్స్ ఐడియా రావడం ఏంటి, డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకున్నావా నా జీవితంలోంచి అని చెప్పి అంటాడు. ఇక అనగానే వెంటనే కావ్య అది అది అనగానే, ఏంటి అది ఇది, నేను నీ గురించి చాలా అనుకున్నాను, నేను నిన్ను ఎప్పుడు కూడా డైవర్స్ ఇస్తాను, మీ పుట్టింటికి వెళ్ళు అనగానే, లేదండి మీరు లేకపోతే నేను ఉండలేను, మీతోనే నా జీవితం అని చెప్పి అంటావేమో అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా అలా అనలేదు. చివరి ఆఖరికి ఈరోజు ఇక డైవర్స్ పేపర్ కాగితాలు తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేనేమనుకోవాలి, నువ్వంటే నాకు ఇష్టమనే కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నీ పుట్టింటికి పడితే పుట్టింటికి, ఇక నీ వెనకాలే నువ్వు ఏమనుకుంటావో ఏమో అనుకుని డౌట్ కూడా లేకుండా మీ బావతో పాటు నీతో మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేసినప్పుడు కూడా నేను నీ కాలు కాలకూడదనే కదా నా చేయి పెట్టి అడ్డు పెట్టాను. ఇక నా ప్రేమ ఎలా చూపిస్తాను, నా గురించి నువ్వు ఇంకేం ఆలోచిస్తున్నావు, పెళ్లి చేసుకొని సంవత్సరం అవుతుంది, అయినా ఇప్పటికి కూడా నా మనసు నీకు ఇంకా అర్థం అవ్వలేదా, మరి నా మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మరి కనీసం పద్దాక డైవర్స్ ఇస్తాను, మీ పుట్టింటికి వెళ్ళిపో అని ఎందుకు అంటున్నావు అనగానే, బుద్ధి గడ్డి తిని అంటున్నానమ్మా, నువ్వంటే నాకు చాలా ప్రేమ, కానీ ఏదో పిచ్చితనం వల్ల ఇదిగో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నా. నా జీవితంలో నేను ఎవరిని ఇంతవరకు ఎప్పుడు కూడా
ప్రేమించలేదు. అందుకే నాకు ప్రేమ గురించి పెద్ద తెలీదు. అకస్మాత్తుగా పెళ్లి జరిగింది. ముసుగులో నువ్వు నా జీవితంలోకి వచ్చావు. కానీ ఎప్పుడు కూడా నేను నా అద్దంలో నేను ఎలా చూసుకుంటే ఎలా ఉంటానో సేమ్ టు సేమ్ నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఎప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా దానికి సమాధానం ఇస్తూ ఇక ఇద్దరం కూడా టామ్ అండ్ జెర్రీ మాదిరిగా ఉంటూనే ఉన్నాం. కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఆ ప్రేమని నీ ముందు బయట పెట్టలేక ఇక ఇదిగో ఇక్కడ వరకు తెచ్చుకున్నాను. ఇక నా వల్ల కాదు. డైవర్స్ అనే విషయం మర్చిపో. తెలుసో తెలియకో ఏదో పిచ్చితనంకి వాగాను. ఇంకా నీకొకటి క్లారిఫై చెయ్యాలి. ఇక శ్వేతని పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో అని చెప్పి నీకు అన్నాను కదా. నిజానికి శ్వేత నా ఫ్రెండు. నాకు శ్వేతకి ఎలాంటి సంబంధము లేదు. తన భర్తతో ఇక తనకి టార్చర్ ఉంది కాబట్టి తన విషయంలో హెల్ప్ చేసి తనకి డైవర్స్ ఇప్పించాను అంతే. నాకు శ్వేతకి ఉన్న సంబంధం అని చెప్పి ఇక రాజు అయితే కావ్యకి మొత్తానికి అన్నీ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య ఆనందానికి అవధులు ఉండదు. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ కన్నయ్య నా వైపు ఇక మంచిగానే చూశాడు. ఇక ఈయనలో ఎంత మార్పు వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి అనుకుంటాడు. ఈ లోపల ఇక కావ్య వాళ్ళ బావ వస్తాడు. ఇక బుజ్జి అని చెప్పి రావడంతో వెంటనే తమ్ముడు అన్నయ్య నీకో దండం పెడతాను. నా భార్యని బుజ్జి అనడం మానేసి ఫారెన్ వెళ్ళిపోవచ్చు కదా, నాకు చాలా తలనొప్పిగా ఉంది అనగానే చాలా నవ్వుతూ ఉంటాడు. ఏమైంది, నేనేమన్నా జోకేస్తాను అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు రాజ్. అయ్యో ఎందుకు అన్నయ్య అలా మాట్లాడతావు? జోకేం వేయలేదు, కానీ నీకు ఒక విషయం చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను. నేను రేపే వెళ్ళాలి ఫారెన్కి. అందుకే ఈ విషయం చెప్పి వెళ్ళడానికే వచ్చాను. నేను వెళ్ళొస్తాను బుజ్జి అని చెప్పి చాలా సంతోషంగా మీ ఇద్దరు కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. ఇద్దరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి అంటాడు. అదేంటి నీకెలా తెలుసు మా పెళ్లి రోజని అని చెప్పి రాజు అనగానే ఇక కావ్య వెంటనే మా బావ చాలా మంచి వ్యక్తి అండి. పేరుకి నాకు బావే అవుతాడు, కానీ నిజానికి నా విషయంలో ఒక అన్నయ్య మాదిరిగా నాకు కష్టం వచ్చిందని తెలియగానే ఇక ఇదిగో మీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడం కోసం నాతో పాటు కలిసి డ్రామా చేశాడు. నిజానికి నాకు మా బావకి మీరు అనుకున్నట్టు ఏదో ఇద్దరం ఇష్టపడుతున్నాం అనుకుంటున్నారేమో. కాదండి, మా బావకి ఒక మంచి అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాజ్ అయితే మైండ్ అయితే రీఫ్రెష్ అయిపోతుంది. ఇక వెంటనే ఇక అమ్మయ్య, నా కళావతికి ఈ బావకి ఎలాంటి సంబంధము లేదు. ఈ బావగాడు నాతో రోజు ఆడుకుంటూ ఉంటే నిజంగా నమ్మేశాను అని చెప్పి అనుకుంటాడు. ఇక మొత్తానికి కావ్య రాజులైతే ఈ విధంగా ఇద్దరు కలిసిపోతారు ఫ్రెండ్స్. ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.